చెడువైతివా ఓ ఈ దురహంకార దుర్విదగ్ధ చిరంజీవివై చిరకాలము వర్ధలుదరు అర ధైర్యం ఉండే కాబోలు నేడు నీవు నా భక్తుడు మరి చెప్పుకున్నాడు కూడా ముఖము చెల్లకూడదు. నేడు కథ నా జన్మ సాఫల్యమై చరితార్థ సిద్ధి కాంచినది. ఏ పాద పద్మమాశించి ఏ పాద పద్మమాశించి మౌనీశ్వరు సతత నిష్ఠాగరిష్టాకులై ఏ పాదమును పవించిన మాఘీ హరి క్షేత్ర రాజ్యామయ ఏ పాదములు సృష్టి కవితకు ముక్తి కరతలమలకమై ఏ పాద సేవచే ఏ పాద సేవచే అఖిల పురాణ భాగ అఖిల పురాణ దివ్య భాగ రామా ఓ ఆత్మశ్రాగ పారాయణ పాదములు అత్తినంత మాత్రమున కథన రంగమును వీడిద నుండి విశ్వసించుచుంటివా రామభారము రాజద్రోహియకు నిన్ను గురుద్రోహి ఆ యాతని ఎంత మాత్రమో క్షమిపదు సోమా. ప్రభు ఆ నగ్న సత్యము నాకు ముందే తెలియను పరంధామ. అయినదేముడు ఆగ్రహవంతుడు కావన్నమాట కలుసకుండగా యయాతి గురుదెక్కారానకి రాజశిక్షల పాలయ్యన వాడి కౌశయమీడలో నీవు నుక్కును త్రోగివే నీపై అభిమానమందు కథను నామములు లక్ష్యమనర్పదు యుద్ధవిడువల్
ఎవరు మహాత్మా? మహేశ్వర వందనము వందనము. మారుతి, మహేశ్వరుడి దర్శనం వలన మన కలహం అంతా బెదిరి. ఆహా. నీకు ఏమి వరమ కావాలో కోరుకొమ్ము నాయన. ప్రభు, నాకు ఎల్లప్పుడూ మీ పాదసేవయే నా సంగుడు తండ్రి. తదాస్తు. కళాకారులకు కళాభిమానులకు నా పేరు రవికుమార్, మాది కర్నూలు జిల్లా ఆదోని. నాకు ఇంతటి సదావకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి రాజుపాలెం గ్రామ నివాసి సుబ్బారావు సార్ గారు, అలాగే నా మిత్రుడు నిమ్మగడ్డ సుగ్రీవుడు గారు, మా బాబాయ్ దర్శి శ్రీనివాస్ గారు. మరి మాకు ఇంతటి సదావకాశాన్ని కల్పించినటువంటి సుబ్బారావు సార్ గారికి, వారికి వారి కుటుంబానికి వెళ్ళలో ఆ వెంకటేశ్వర స్వామి, నటరాజ స్వామి, సరస్వతి మాత అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వాళ్ళకి ఎల్లప్పుడూ ఆరోగ్యం బాగా ఉండాలని చెప్పేసి మేము నమ్ముకున్నటువంటి మా తల్లి సరస్వతి మాతను కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ గ్రామస్తులందరూ కూడా, కమిటీ వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రసగ్నులైన ప్రేక్షక మహాదేవుడు